లోక్ మంథన్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ శిల్పారామంలో జరుగుతున్న లోక్ మంథన్ కల్చరల్ ఫెస్టివల్ కు కిషన్ రెడ్డి హాజరయ్యారు. సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం జరుగుతున్న లోక్ మంథన్ ఆదివారం వరకు కొనసాగుతుందన్నారు. ఇక 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న సంస్కృతులు, కళలు, చిత్రాల ప్రదర్శన, సాంప్రదాయ ఆహారం, క్రీడలు, సాహిత్యానికి చెందిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వనవాసుల్ మన మూల భారతమనన్ వాసింపగా వెల్గగా రసగ్రామీణులై వెల్గగా రసగ్రామీణులై వెల్గగా రసగ్రాసంబులన్ వెల్గరీ నివాసులనగా హర్మ్యంబులన్ వెల్గగా హర్మ్యంబులన్ నిల్వగా కళలు. మాడుగుల నాగపని శర్మ గారు చాలా అద్భుతంగా గత అనేక సంవత్సరాలుగా మరి ఈ యొక్క అవధానాన్ని పాటిస్తూ ప్రత్యేకంగా ఈ పక్కనే మన ఎదురుగానే మరి అవధాన పీఠాన్ని స్థాపించి దీన్ని మరింతగా అనేక మందికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. తప్పకుండా తెలుగు సమాజము, తెలుగు ప్రజలు వారికి రుణపడి ఉంటారు. మనం గర్వపడే విధంగా వారు ఈ యొక్క అవధానాన్ని అందరికీ వ్యాప్తి చేసే విధంగా, తెలియజేసే విధంగా, ఈ అద్భుతమైనటువంటి విద్యను పరిరక్షించే విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా అందరము ఈ యొక్క అవధాన విద్యను రక్షించాలి, అందరికీ నేర్పాలి. భావితరాల ముందు మరి ఈ యొక్క అవధాన గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దిశలో అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఏదైతే లోకమంథన్ కార్యక్రమంలో ఏదైతే మనం గత 4 రోజులుగా, అంటే రేపు కూడా చివరి రోజు రేపు కూడా జరుపుకుంటాము. ఈ యొక్క లోకమంథన్ కార్యక్రమంలో వారు స్వాగత సమితి సభ్యులుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం వారు కూడా పూర్తి సమయం ఇచ్చి ఈ 4 రోజుల పాటు మనందరితోటే మన మధ్యలో ఉంటూ పనిచేస్తూ ఉన్నారు. వారికి నేను మరొకసారి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.